నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు విధానం మారట్లేదన్న వైసీపీ నేత పేర్ని నాని. జుజ్జూరు గ్రామంలో గౌసియా జామియా మసీదును ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఆర్టీసీ డ్రైవర్పై తాగుబోతుల దాడి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం. నందిగామ పట్టణ పరిధిలోని నందిగామ అనాసాగరం బైపాస్ రోడ్లో నందిగామ జగ్గపేట నియోజకవర్గాల స్థాయి వంగవీటి మోహన్ రంగ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై కూటమి నేతలతో కలిసి ఈ టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోవటములు క్రీడల్లో సహజమని, ఆటగాళ్లు ఫలితాల కంటే క్రీడా స్ఫూర్తిని ముఖ్యంగా తీసుకోవాలని సూచించారు. సోదరభావంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ టోర్నమెంట్ కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ప్రోత్సాహం నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారుల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ ఏమాత్రం సిగ్గు, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారం చేస్తారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజల మనిషిని, చంద్రబాబు నాయుడు కార్పొరేట్ వ్యక్తుల మనిషిని చెప్పుకొచ్చారు. ఎంత ఆవేదన భరితంగా మాట్లాడారు. వాళ్ళ ఎంత దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి అంటే, పేదోడు సామాన్యుడు నోరెత్తలేడనే కదా మీ అహంకారం. ఇవాళ ఆరోగ్యశ్రీని నిలిపేయటంలో మీ అహంకారం ఏంటని అడుగుతున్నాను. ప్రశ్నిస్తానని చెప్పని ఓట్లు అడుక్కున్న ఆయనేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తూ ఉంటాడు. అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని. చాలామంది పేపర్లోళ్ళు, చాలామంది యూట్యూబర్సు అంటే చంద్రబాబు నాయుడు గారికి వంత పాడతా ఏమని మాట్లాడుతున్నారు. కేంద్రం నీతి ఆయోగ్ ఇదే ఇదేంటి, మామూలుగా ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ పీపీపీ కింద ఇచ్చేయమని చెప్పారని చెప్పి చెప్తున్నారు. మీకు అంత మోజుంటే, మీ వాళ్ళకు దోచి పెడదామని కనుక మీకుంటే కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టు. పీపీపీ కింద మెడికల్ కాలేజీ పెట్టండి. పెట్టద్దని ఎవడన్నా అన్నాడా? నీ బ్రాండింగ్ ప్రకారం నువ్వు చేసుకో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తిగా 17 మెడికల్ కాలేజీల్లో మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక్కొక్క కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం కొనుగోలు చేసి, ప్రజాధనంతో కొనుగోలు చేసి, ఢిల్లీ నుంచి అన్నిటికీ పర్మిషన్లు తీసుకొచ్చి 17 కాలేజీలకి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణం చేస్తుంటే ఆరోగ్యకర జీవితంతో పాటు కాలుష్యరహిత భవిష్యత్తుకు సైకిల్ సవారీ దోహదం చేస్తుందని, చిన్నారులు, యువత సైక్లింగ్కు ఆనందకరమైన అలవాటు చేసుకోవాలని, శారీరక మానసిక ఆరోగ్యానికి సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ డిఎస్సి ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా అండ్ సమ్డే సైకిల్ రన్ కార్యక్రమం నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం వద్ద జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ జి లక్ష్మీష సైక్లింగ్ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు 50 మందికి పైగా చిన్నారులతో పాటు క్రీడాశాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి బెంచ్ సర్కిల్, పాలీ క్లినిక్ రోడ్డు, పిబి సిద్ధార్థ కళాశాల,
రెడ్ సర్కిల్ మీదుగా దాదాపు 9 కిలోమీటర్ల సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమో అయిందో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, సంపూర్ణ ఆరోగ్యానికి సొంతం చేసుకోవడంతో పాటు భావితరాలకు కాలుష్యరహిత పర్యావరణ వారసత్వ సంపదగా అందించేందుకు ప్రతి ఒక్కరూ సైక్లింగ్కు హాబీగా మార్చుకొని ముందుకు వెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానం అవుతుందని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో వేలాదిగా స్థిరపడిన కేబిఎన్ కాలేజీ పూర్వ విద్యార్థులందరూ కాలేజీ అభివృద్ధితో పాటు నగర అభివృద్ధికి సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కేబిఎన్ కాలేజీ కమిటీ సభ్యులతో పాటు కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. పలు రంగాల్లో స్థిరపడిన కేబిఎన్ పూర్వ విద్యార్థులైన మాజీ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, సి ఛానల్ CEO రమేష్ బాబు, నటులు సుహాస్, సైకాలజిస్ట్ డాక్టర్ ఆర్కే అయోధ్య, IFS అధికారి ఛత్తీస్గఢ్ GS రావు, ప్రముఖ న్యాయవాది నందిపాటి శ్రీనివాసరావుతో పాటు విశ్రాంతి అధివేకులు ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మరో 3 నెలల్లో కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ విద్యావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో స్థాపించబడిన విద్యాసంస్థ కేబిఎన్ కాలేజీ అంటూ కొనియాడారు. 60 ఏళ్ల వేడుకలు చేసుకున్న కేబిఎన్ కాలేజీ పూర్వ విద్యార్థులు వేలాదిగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. చంద్రయాన్ ప్రయోగంలో కీలకమైన విడిభాగాలు తయారు చేసిన BS రెడ్డి వంటి ప్రముఖుల ద్వారా కాలేజీ కీర్తి ఖండాంతరాలు దాటి వ్యాపించిందన్నారు. తాను ఇక్కడ చదువుకోకపోయినా కేబిఎన్ కాలేజీ తన సొంత కాలేజీ అనే భావన కలుగుతుందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం పర్యాటక ప్రదేశమే అరకు వ్యాలీ. ఇది విశాఖకు సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు ఉండి అణువణువు ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలలోని అద్భుత పర్వత శ్రేణి ఉంది. విశాఖ నుంచి అరకు చుట్టి వచ్చే ప్రయాణం ఓ అందమైన అనుభూతినిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌసియా జామియా మసీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైనార్టీ నేతలు, కూటమి నేతలతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ మత సామరస్యమే భారతదేశానికి నిజమైన బలమని పేర్కొన్నారు. అన్ని మతాలు మానవతాలు విలువలు, శాంతి, సోదరభావాన్ని బోధిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి పాటు సామాజిక ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. సాక్షాత్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్పై తాగుబోతులు దాడి చేశారు. భయభ్రాంతులకు గురవుతున్న సిబ్బంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా కొనసాగుతున్న దాష్టికాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైవర్తో పాటు ప్రయాణికులపై కూడా ఆకతాయిలు దాడి చేశారు. ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇంత జరిగిన దాష్టికాలు చూసిన తాగుబోతులు సృష్టించిన వీరంగానికి పోలీసులు స్పందించకపోవడమని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘరానా మోసం చేశారు. కోదాడపట్నంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం అనే మహిళ చనిపోగా ఆమె పేరుతో వచ్చిన లేబర్ ఇన్సూరెన్స్ చెక్కును విత్డ్రా చేసి డబ్బును కాజేసిన కాంగ్రెస్ నాయకులు. విషయం తెలిసి అడగ్గా రూపాయలు 50,000 ఇచ్చి మిగతా అమౌంట్స్ ఇవ్వకుండా రోజులు గడుపుతున్నారని ముతురాల కూతురు నసీమా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని 5,000 తీసుకుని మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్న బాధితురాలు నసీమా. పాతూరు సైదిబాబు 5,000 తీసుకున్నారు నా దగ్గర లక్ష్మీపురంలో. ఇంకా వాళ్ళు ఏం చేశారు, బీమా పథకం చేపించారనమాట. బీమా పథకం చేపించి 2,00,000 నా పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద నామినీ పెట్టించి వాళ్ళ పేరు మీద డబ్బులు పడ్డట్టు చేపించుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చాక నా దగ్గరికి ఎంక్వైరీ తీస్తే నా పేరు అప్పుడు బయటకు వచ్చిందండి. మా అమ్మ పేరు మీద ముంతాజ్ బేగం. అసలు నేనేం చేసే వాళ్ళ మీద గొడవ చేశా. ఎందుకంటే మా అమ్మ ముంతాజ్ బేగం పేరు మీద నాకు అసలు అకౌంటే లేదు, నాకు తెలియకుండా మీరెట్లా చేపించారని నేను బ్యాంక్ వెళ్ళి గొడవ చేస్తే నన్ను బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి అలవాల కోటయ్య, జంగాల్ కృష్ణయ్య ఇల్లు, మట్టపల్లి సీను వీళ్ళందరూ ఏం చేశారు, నన్ను బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ డబ్బులు కాదు ఆ అమ్మాయికి వాళ్ళ చెల్లెకి గొడవ అయిందండి. గొడవ అయితే ఇట్లా తీసుకొచ్చి చూపించారు. ఇట్లా తీసుకొచ్చి వాళ్ళకి బడకి ఇట్లా గొడవ చేసుకుంటారు. ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయికి ఇస్తామని ఒప్పుకున్నారు. నాకు ఇవ్వకుండా ఏం చేశారు, నేను కేసు పెడదామని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నైట్ నా దగ్గరకు వచ్చి 12 మాట్లాడారు వాళ్ళు. మీడియా వాళ్ళని పిలిపించి మాట్లాడారు. సైదిబాబు వీళ్ళందరూ పిలిపి నేను మీడియాలో పెడతా అంటే సైదిబాబు వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను ఏం చేశారు, వద్దమ్మా నీ డబ్బులు నీకు ఇస్తాం, తప్పైపోయింది నన్ను అన్నారు వాళ్ళు. అంటే నేనేం చేశా, గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడారు. ప్రమాణం చేసి 50,000 ఇచ్చి నీకు స్థలం రాసిస్తా అని అన్నారు. ఆ స్థలం గురించి అడిగితే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ అసలు నన్ను ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. నాకు ఏదో ఒక న్యాయం చేయండి అని నేను
అండి నంది బాబాయ్ అని అడిగితే ఇస్తారమ్మా, యాడికి పోతుంది ఇస్తామని చెప్తే ఇనవా అని అంటున్నారు. అయితే ఆ ప్లాట్ గురించి నేను అడుగుతున్నా అనమాట. నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు, ప్లాట్ ఇవ్వలేదు. మరి నా పరిస్థితి ఏంటండి? పలానా సైది బాబు లక్ష్మీపురం, పాత లక్ష్మీపురం 5,000 కూడా ఇచ్చా నేను చేపిస్తా అని, లేబర్ కార్డు చేపిస్తా అని చెప్పిండు. అయితే బీమా పథకం చేపించిండు మాకు. ఆ బీమా పథకం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు విధానం మారట్లేదన్న వైసీపీ నేత పేర్ని నాని. జుజ్జూరు గ్రామంలో గౌసియా జామియా మసీదును ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఆర్టీసీ డ్రైవర్పై తాగుబోతుల దాడి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం.